ఒక విషయం కులం విషయం ఎందుకు మేడం మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు మేడం ఎవరు వాళ్ళు అవసరమమా ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు టీచర్ లేరంటే లీటర్ అంటారు క్లాస్ కాదు మేడం క్లాస్ లేకుంటే లీటర్ ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు మీరు పరిష్కరించండి అన్ని రాసియ్యారు వాళ్ళు మీకు చెప్తున్నారు కదా మేడం ఇప్పుడు అందరు ముక్కలు చెప్తున్నారు అది సోల్వ్ చేయండి జీసీడీఓకి మాట చెప్పినాం జీసీడీఓ మేడం వచ్చి అన్నారు కదా లాస్ట్ వీక్ ఎంత వాళ్ళు చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా నేను ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన ఒకసారి వచ్చింది మేడం 10th అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు ఏం బాలే మీకు సాంబార్ ఎందుకు బాలే స్టడీ ఎందుకు బాలే అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్ నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30కి పోయింది మేడం వస్తుందని కాదు మేడం టీచర్ కరెక్ట్ చేస్తలేరు పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్నానం చేసుకుని నీట్గా వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు చెప్పండి భయపడదు చెప్పండి అంతా రెడ్డిస్ గిడ్డిస్ అని అనుకోవచ్చు మా దగ్గర స్నానాలు చేయట్లేరా డ్రెస్సులు తిక్కున వేసుకోవట్లేరా అంటే మొన్న యూనిఫామ్స్ ఇస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది దానికి బాటిల్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం ఏం లేవు మేము తెచ్చుకోవాలంటే ఇంటి దగ్గర పైసలు మేము 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట మీరు ఎస్సీ వాళ్ళు మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట అట్లా మాట్లాడొచ్చా మేడం క్యాస్ట్ గురించి బయాలజీ టీచర్ అన్నది స్మెల్ వస్తుందని బయాలజీ టీచర్ అన్నది ఫ్రూట్స్ బాగాలేవంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అంటుంది పోమోగ్రానైట్స్ లో మొత్తం వైట్ గానే ఉంది ఫుడ్ అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది ప్రోటీన్ హెల్త్కి బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి 2-3 ఉందంట బకెట్ మొత్తం నిండిపోయింది డస్ట్బిన్ ఫిజిక్స్ టీచర్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒకటి ఏం చదవదు చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి మేము ఆమె స్టడీని ఏమనలేము తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని కూడా చెప్పచ్చు కానీ కరెక్ట్ చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్లు ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది ఆమె మెత్తుకోవడానికి మాకు 7 పీరియడ్ అయిపోతుంది ఏమనంటే మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది మాకు లంచ్లో వస్తుంది అంటే మేము ఏం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటుంది ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా కానీ రీడింగ్ ఆమె చేయకుండా మాతోటే డైరెక్ట్ చేపిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్ మీరే చేయాలి కదా తల్లి మేడం ఫస్ట్ ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి మరి నాకు రాని వచ్చి మేము ఎట్లా ఈ విధంగా ఉంది బయాలజీ ఫిజిక్స్ సోషల్